జై శ్రీరామ్ గురువుగారండి. రామాయణము బాలకాండ 25వ సర్గలో సుకేతువు ఇప్పుడు యక్షుడు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు తనకి తాటకి అనే 1000 ఏనుగుల కన్యని వరంగా ఇస్తారు గదండీ! హ్మ్. దానికేమన్నా కారణం ఉందా అండి? అంత బలము ఇస్తే అది మంచి ప్రయత్నం గాకుండా చెడు జరగొచ్చు కదా! ఆ బలాన్ని జూసుకొని మరి అంత బలమున్న అమ్మాయినివ్వటానికి ఏమన్నా కారణం ఉందా అండి? ఎప్పుడైనా సరే మీరు మామూలు మొత్తగా ఓ మాట చెబుతుంటారు. పూజల కొద్దీ పురుషుడనో, పుణ్యం కొద్దీ పురుషుడనో ఓ మాట చెబుతుంటారు. హ్మ్. చెప్తారు కదా! పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. బిడ్డలని ఏదో చెప్తుంటారు కదా! హ్మ్. అలానే తపస్సు ఎంతటి దయ ఉంటే దాన్ని అనుసరించి వాళ్ళ కోరికకి బలం అంత వస్తుంది. హ్మ్. ఆయన సంతానం కోసం కదా తపస్సు చేసింది. హ్మ్. సంతానం కోసం తపస్సు చేసినప్పుడు ఎంతసేపు తపించాడు దానికోసం, ఎంత తపస్సు చేశాడు. ఇప్పుడు హిందూ అనే బ్రాహ్మణుడు ఎంత తపస్సు చేశాడు? 2 యుగాల పాటు తపస్సు చేశాడు. అవునండి. ఆయన భార్య, ఆయన కూడా. అవును. అలా చేస్తే ఆయనకి 10 మంది బ్రహ్మలు పుట్టారు. బ్రహ్మలు పుట్టారంటే ముందు కుమారులు హ్మ్. జనించారు. వాళ్ళు బ్రహ్మత్వాన్ని పొందారు. హ్మ్. ఎందువల్ల వాళ్ళ తపో బలం అటువంటిది, విధానం అటువంటిది. దానికి ఎంతసేపటికి మనకి షాపుకి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలంటే మన దగ్గర ఎంత డబ్బు ఉందో అంత డబ్బు పెట్టే, అంత డబ్బుకు వచ్చేదాన్ని మాత్రమే కొనగలం కదా. అవునండి. తెలియకుండా చిన్న కోరిక కోరామనుకో, ఉన్న డబ్బు అంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి చక్కగా డబ్బు తీసుకుంటారు, ఆ చిన్న వస్తువు మనకి ఇచ్చేస్తారు. అర్థమైంది అనుకుంటా. కర్కటికి అర్థమైందండి. జరిగింది అదే. హ్మ్. చాలా పెద్ద తపస్సు చేసి ఆమె చిన్న సూది కావాలని కోరుకుంది. దానికేమైనా తీసుకో అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. దాని వల్ల కలిగే బాధని తొలగించడానికి ఏం చేయాలో అది కూడా చెప్పి వెళ్ళారు హ్మ్. దారిలో. అది విన్నాం కదా మనం. అవునండి. విన్నాము. ఇది లోకాలను రక్షించే తలంపుతోడు బ్రహ్మదేవుడు అప్పుడు ఉన్నారు కాబట్టి ఇది జరిగింది. అట్లనే వాళ్ళు తీసుకున్న వరం అంతా కూడా దృశ్య సంబంధమైంది ఏదైనా. ఆ కారణం చేత ఇక్కడ మంచి చెడులు అనే ప్రసక్తి ఏమీ ఉండదు. దాన్ని నిలబెట్టాలనే భావన ఆయన కలిగినప్పుడు దానికి ప్రతిక్రియను కూడా అక్కడ సృష్టించి ఇచ్చి ఆయన పనిలో ఆయన ఉంటారు బ్రహ్మదేవుడు. అర్థమైంది కదా. అర్థమైంది. సుకేతువు ఎక్కువ చేసిన బలాన్ని తపస్సును బట్టి ఒక ఆడపిల్లని గొప్ప బలం కలిగిన దాన్ని ఇచ్చారు. అది క్లియర్. ఆ! క్లియర్ అండి. మరి పుత్రుడు పొందేంత బలం తపస్సులో లేదా అండి? పుత్రుడినివ్వలేదు. అదే ఇప్పుడు ముందు నువ్వు అడిగావు కదా, హ్మ్. వెనకటి కారణాలు, కొన్ని కారణాల వల్ల అతడికి పుత్ర సంతతిని ఇవ్వటం ఆ! అనేది కుదరదు అనమాట. అదేలే.